హై గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రెసిడెంట్ ముర్ము గారు గుజరాత్లో జరిగిన 71st కన్వకేషన్లో చెప్పిన పవర్ఫుల్ మెసేజ్, మేకింగ్ ఇండియా సెల్ఫ్ రిలియంట్ ఈజ్ అవర్ నేషనల్ ప్రయారిటీ. రీసెంట్ టైమ్స్లో మనం చూసే ఉంటాం ట్రంప్ డెసిషన్స్ అని, ఇంటర్నేషనల్ నేషనల్ ఇష్యూస్, రైట్? సో ఇప్పుడు ప్రెసిడెంట్ ముర్ము గారు గుజరాత్లో విద్యాపీఠలో స్టూడెంట్స్కి అడ్రస్ చేస్తూ రాష్ట్ర ప్రథం అనే భావంతో మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయమని యూత్కి అపీల్ చేశారన్నమాట. సో ఈ యూనివర్సిటీని మహాత్మా గాంధీ గారు 1920లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ సమ్మేళనంలో 1730 స్టూడెంట్స్కి డిగ్రీస్ ఇచ్చారు. 18 డిసిప్లిన్స్ అండ్ 7 డిపార్ట్మెంట్స్. కొత్త ట్విస్ట్ ఏంటి అంటే గోల్డ్ మెడల్స్కి సెలక్షన్లో అకాడమిక్ పర్ఫార్మెన్స్తో పాటు సోషల్ యాక్టివిటీస్ని కూడా కన్సిడర్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద గుడ్ మూవ్. అండ్ ప్రెసిడెంట్ ముర్ము చెప్పింది, స్వదేశీ క్యాంపెయిన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. మన దేశం ఆత్మనిర్భర్ భారత్కి మారడం మన అందరికీ రెస్పాన్సిబిలిటీ. సో ఈ మెసేజ్లో ఒక డీప్ మీనింగ్ ఉంది. సో మన దేశంలో టాలెంట్ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, కానీ మనం ఫారెన్ ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అవ్వడం తగ్గాలి. మన యూత్, ఎంటర్ప్రీనర్స్, క్రియేటర్స్ అందరికీ ఈ మెసేజ్ ఒక వేకప్ కాల్ లాగా ఉండాలి. కాల్ టు యాక్షన్ ఏంటంటే, సో మీరు మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ని సపోర్ట్ చేస్తున్నారా? కామెంట్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ ఇన్స్పైరింగ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఇప్పటికీ అయితే ప్రెసిడెంట్ ముర్ము గారు స్పీచ్లో మెసేజ్ క్లియర్గా ఉంది. రాష్ట్ర ప్రాంతం అనే భావంతో మన అందరం కలిసి ఆత్మనిర్భర్ భారత్ని బిల్డ్ చేయాలి. జై హింద్.